హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బజ్. ఫస్ట్ పాయింట్, ఐబొమ్మ రవి అనే పర్సన్ ని చాలా మంది హీరోలుగా చూపిస్తున్నారు. అంతేకాదు ఆయన మీద చాలా మీమ్స్ వస్తున్నాయి, చాలా మంది పబ్లిక్ రివ్యూలు ఇస్తున్నారు, చాలా చాలా చేస్తున్నారు. కానీ ఆయన సొంత తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన సొంత తండ్రి పేరు అప్పారావు. ఆయన అయితే మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. వాటిలో ఫస్ట్ పాయింట్, ఐబొమ్మ రవి అంటే ఇమ్మాడి రవి కొన్ని కోట్లు సంపాదించి ఉండొచ్చు, కానీ ఒక తండ్రిగా నాకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంపలేదు. ముఖ్యంగా నేను ఇప్పటికీ కూడా చాలా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు అనమాట. అంతేకాకుండా ఇమ్మాడి రవి అనే పర్సన్ ఎప్పుడైతే తను కంప్యూటర్స్ చదివేసి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి సరిగా తనతో మాట్లాడింది కూడా లేదు అని చెప్పేసి ఆ పెద్ద మనిషి అయితే చెప్పుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు జనాలందరూ ఎవరైతే ఇమ్మాడి రవి గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారో దాని గురించి నేనైతే ఏం మాట్లాడలేదు, కానీ ఆయన తండ్రి గారు ఏం చెప్పుకొస్తున్నారంటే, ప్రభుత్వం కంటే పెద్దోడు కాదు ఇమ్మాడి రవి, పోలీసుల కంటే పెద్దోడు కాదు ఇమ్మాడి రవి, మన చట్టాలు, ప్రభుత్వాలు, మన అధికారులు వీళ్ళందరికన్నా ఎక్కువ కానే కాదు ఇమ్మాడి రవి. ఆయన ముమ్మాటికి చేసిన తప్పే అంటే చాలా క్లియర్ గా ఇమ్మాడి రవి మీద తన ఒపీనియన్ అయితే వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది. కానీ ఇది చూస్తుంటే ఒక ఫాదర్ సన్ బాండింగ్ సరిగ్గా లేదు అనిపిస్తూనే, ఇంకో పక్క నిజంగా ఇంత సంపాదించి ఇంతమందికి హీరోలా కనిపించే వ్యక్తి సొంత తండ్రిని చూసుకోలేకపోయాడా, కనీసం ఆయన్ని చేరదీయలేకపోయాడా అనే డౌట్లు కూడా వస్తూనే ఉన్నాయి. అయితే ఇమ్మాడి రవి ఫాదర్ ఇలా మాట్లాడడంపై మీరేమంటారో కామెంట్ చేయండి.